ప్రియాంక అయితే మళ్ళీ ఒకటి అయితే తెప్పినా ఏముంది బల్లా బల్లికి భయపడతారా దిగు చెట్టి పషావ్ పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే అత్త వచ్చింది పో అత్త వచ్చింది వచ్చినవా అన్నవాడుగా వచ్చినవా అత్త అన్నవాడుగా ఎడిగోటు ఏమొద్దున్నాడు ఏడికిరా పోతాడు స్కూల్ ఇది ఈజీగా ఎటు చూస్తున్నాం వారం రోజుల వరకు అన్నా పంపిరా పోతా అని చెప్పు అక్షని పోయేస్తాను పోసాను ఆ చారుతో తినిపిస్తా మూత అంతా ఎర్రగా అయింది హనుమంతుని మూతి లెక్క అయింది కారమేమో మాకు మంచిగానే ఉంది కానీ ఆమెకి ఇదంతా ఎర్రగా అయింది ఎందుకుండా ఉండవా ఈడ ఈ మనిషిని ఉండరా అన్న నంచుకుంటాం కాతుంది బాయ్ బాయ్ చెప్పు బాయ్ 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 పోని వరుణ్ ఏడి వరుణ్ ఇప్పుడైతే మైలారంకి పోతున్నాం ఎందుకంటే ఆకు మైదాకు తెంపుకోవడానికి మా ఊర్లో ఏడ లేదంట ఇక మైలారం పోయి నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మా అమ్మమ్మల ఇంటికైతే వెళ్తున్నాం ఇక్కడ నుంచి ఇప్పుడు ఆడ చెట్టు ఎక్కుతానండి ఇప్పుడు నీకు చూపిస్తానండి అది చెట్టు ఎక్కుతున్నా అసలు అనుకోలేదు పోదామని ఇప్పుడే తీసుకో మైదా కీడ దొరకలేదు కదా అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే పోదామని అన్నాడు ఇక ఇప్పుడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే పోతున్నాం పోయి మైదా కాకు అయితే తెంపుకొని పోదాం ఆషాఢం కదా పెట్టుకోవాలి కదా అందుకోసమని వీళ్ళు ఎందుకు ఇట్లా గుల్లగొట్టిరు ఇప్పుడైతే వచ్చినాం ఇప్పుడే మా అమ్మమ్మ బయటనే ఉన్నది మైదాకు చెట్టు ఇట్లా ఏం లేదు ఇక్కడ లేకపోతే గమ్మున పోవుడే కొంచెం ఈడుంది కదా ఇగో చూసేసిర్రు సరే ఏంటమ్మా చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే తాతకి ఫోన్ చేయి ఇప్పుడే వచ్చిపోయిండాడు మళ్ళీ వస్తాడు ఇప్పుడు రాదు మామనా ఏంటమ్మా మైదాక్ కోసం అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం వాళ్ళ ఇంటి ముందే చెట్టు ఉంటుంది కవర్ తెచ్చుకోవాలి ఇవంతా దుమ్ము ఉండే ఇల్లంతా అడిగిన ఇల్లు కడుతురు అయితే ఇక ఇల్లు ఇల్లు కడుతురు అయితే ఇక చాలా గట్టు బాగుంది ఇంట్లో పోదంప కుక్క పోగలదు ఇంట్లో ఎడికొచ్చా ఈ మనుషు చెట్లు అన్ని ఎందుకు కొట్టేపించారు అన్ని కొట్టేస్తేనే ఇది నడుస్తుంది కదా మళ్ళా ఏడ నడుస్తుంది నడవది ఇక ఈ చెట్టు వాళ్ళు చిక్కుడుగా పేరుకుంటే నీడు ఉండన్నట ఆ చిక్కుడుగా ఆ చెట్టు ఇచ్చిపెట్టింది ఆ మామిడి చెట్టు అక్కడ వేసిరు అట్లా ఏంటమ్మా ఏముంది కుక్క పిల్లనా పోయింది కుక్క పిల్ల కిరణ్ మా దగ్గర కావాలంటే మన మా అమ్మమ్మని ఇస్తారంటే అట్లకైనా పోదాం బో కుక్క
తీసుకోగలది ఇక్కడ ఉంది పెద్ద చెట్టు. ఒక పిల్లలు పోయి పడైతే నడు చిట్టమ్మ. అసలు అయిపోయింది కదా అప్పుడు వినేష్ ఇక బట్టలు తిందేస్తాను. మస్తు మంది అదే పెట్టుకుంది పెద్ద చెట్టు ఉంది ఇక్కడ. దీనికి కాయలు కూడా అయినాయి, పూత వచ్చింది, కాయలు కూడా అయినాయి, పూలు కూడా అయినాయి. అయితే దివ్యాన్ని పొద్దున పోదామా అంటే నాకు తెలియదు నానబడితే ఇక ఏడిపోతుంది. చిట్ట అవి తెంపకు, అది చేతి చెట్టు, అది తెంపకు. ఏడుంది చెట్టు? అక్కడ మనకు ఉంది జరంతా నిన్న తాత కోసిచ్చినట్టు ఇంటికి వచ్చిందా తాత వరగాలకు వచ్చింది. ఎప్పుడు వచ్చిండు? నిన్న వరగాలకు వచ్చింది వచ్చింది. అలా జాకెట్కి వచ్చింది. ఇది నేనే ఇచ్చిన కొమ్మ. ఇదేనా అందరూ వస్తారు, మనమే వస్తారు. మనం కూడా పెట్టి వస్తాం. మనకు శాంక్షన్ కావాలిగా. మంచిగా కావాలంటే పెట్టాలి. పెట్టిరుగా మొన్న. వదిలే చిట్టమ్మా, డోర్ పెట్టి వస్తా, మీరు నడు. మా అమ్మమ్మ వాళ్ళకైతే ఇందిరా మిల్లు శాంక్షన్ అయింది. ఇక్కడ వచ్చేసి పిల్లర్ల కోసం పొక్కలు అయితే తీసారు. 1 2 3 పొక్కలు, మొత్తం 6 పొక్కలు అయితే తీసారు పిల్లర్ల కోసం. చూడొచ్చు, ఎన్నో ఏళ్ళ నుంచి అయితే ఇదే ఇంట్లో అయితే వాళ్ళు ఉంటున్నారు. మా అమ్మమ్మ వాళ్ళు చాలా ఏళ్ళ నుంచి, నేను పుట్టక ముందు నుంచి కూడా ఇదే ఇంట్లోనైతే ఉంటున్నారు. చూస్తూనే రోజులు గడిచాయే. ఇన్సైడ్ అయితే ఇట్లుంటుంది ఇల్లు. మనం ఇట్లా షార్ట్ కట్లో వెళ్దాం. చాలా లోతుగా తీసినారు జేసీబీతోని. ఇక్కడ పెద్ద మామిడి చెట్టు ఉంటుండే ఇక్కడ ఈ ప్లేస్లో, అదంతా కొట్టేపిచ్చారు. ఇది ఎంత పెద్దగా ఉందో దీనికంటే డబుల్ పెద్దగా ఉంటుంది ఇక్కడ మామిడి చెట్టు. అక్కడ వచ్చేసి పొప్పడికాయలు ఉన్నాయి. పొప్పడికాయలు ఇది కూడా అదే కదా చెట్టు. ఇటు కూడా ఉన్నాయి ఆకులు. కొయ్యాలి అటు గిట్టు ఉంటే వీళ్ళంట్లోకి ఉంది కదా, వీళ్ళంట్లోకి పోసి తీసేసిన. అక్కడ అయిపోయినాక ఇక్కడ తెంపాలి. జస్ట్ మిస్ కింద ఆడుతుండే. ఇది వచ్చేసి కరివేపాకు చెట్టు. ఏదైనా కూర వండుకోవాలనుకుంటే ఇమీడియట్లీ ఇట్లా తెంపుకొని వచ్చి కూరలు వేసుకోవచ్చు. చిప్పలకాయలు కాయలైతే కాసినాయి కానీ పండ్లు ఇంకేమైతే లేవు ప్రస్తుతానికి. ఇక్కడ ఒక చెట్టు ఉంది, దీనికి కూడా చూద్దాం. దీనికి కూడా కాయలే ఉన్నాయి. ఇటు నుంచి పోవడానికి అయితే లేదు, మళ్ళీ అక్కడి నుంచి తిరిగి వెళ్ళాలి. అయిపోయినాయి అక్కడ. ఇక్కడ మొత్తం దూసేసిరు చెట్టుని. ఇక్కడ మొత్తం మురుజుంది, ఇట్లా రారాదు. ఆ సీక్ గుచ్చుకుంటుంది. లేపు, ఇదిగో ఈడ కూడా ఉంది సీకు, ఇది కూడా గుచ్చుకుంటుంది. ఇట్లా ఎందుకు వచ్చినావు? అట్లకని రాపో. వద్దు, బురద అంటుతుంది మళ్ళీ, మన బట్టలకు అంటుతుంది, ఆమెకు అంటుతుందా. లేపు ఎత్తుకో. ఇట్లా పో, ఇళ్ళకే నడుచుకుంటా. అట్లనే పో రహమాన్, స్ట్రేట్.
ఇంకా బురదలకైనా వస్తాయండి. ఇది తమలపాకు చెట్టు, తమలపాకు. ఫుల్ గాలి వస్తుంది. బచావ్ వచ్చావు. ఆ పొక్కల పడగల ఇంకా ఏ చిట్టమ్మాట పోదు మో పుక్కల పడతావు. అగో అగో ఎంత పెద్దగా ఉందగో పడతావు అలా. దమ్మ పడతావు ఆమె నట్టుకో నేను ఎడగ కపిల గిట కాదంట అట్లకేలాగా సంపకాడికి వెళ్ళిపెట్టా నువ్వు దించేవి నడరా బట్టి మెల్లగా నడుచుకుంటారా ఇట్లా. దా ఇట్లా రా, దా ఏం కదా, ఏ పడవు దారా, దా 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 దా, ఏం కాదు భయపడకరా, ఏం కాదురా. నువ్వు ఇక్కడ నిలబడు. డాడీ అన్నం దొరకొస్తా వస్తాను. దా ఎట్లా పోయినావు? ఇలాగని పోయినావు? ఇటు సైడ్ మంచిగా ఉన్నాయి ఆకులు. ఉంటాయి కూడా మరి ఇంట్లో మన్నుల చెట్లకైనా వస్తాయి. మరి ఇప్పుడు ఎట్లా తెంపన్నా వద్దా? తెంపు. ఇటు సైడ్ బాగున్నాయి ఆకులు. పెద్ద పక్కు ఉంది దీన్ని. ఇటు రాకురి, ఇక ఇటు రాకురి, అటే ఉండురి. అదంతా అదే తెంపు. ఆషాఢం మైదాకు కింద మొత్తము అల్లమెల్లి గడ్డ ఉంది. కింద మొత్తం అల్లమెల్లి గడ్డ తొక్కుతా ఉంది. ఇంకా అల్ల కింద అల్లమెల్లి గడ్డ తొక్కుతున్నావే. అదే మైదాకే మరి. అది ఉండదా పెద్ద ఆకులు? మీది మీది కొమ్మలు తెమ్ము. మీకు మంచిగా ఉయ్యాలు ఊదాం అనుకుంటారా? మంచిగా ఉయ్యాలు ఊదాం అనుకోండి. ఇక్కడ అన్ని చెట్లన్నీ కొట్టేసి పిల్లర్ల కోసం అయితే పొక్కలు అయితే తీసిరి మా అమ్మమ్మ వాళ్ళు. ఏ చిట్టమ్మ ఇంట్లోకి వస్తున్నావు? పాము ఉంటుంది, పాము ఉంటాయి. ఏ ఎక్కరాదు. పువ్వుదేం పువ్వు ఆగో, పువ్వా ఈడ కింద ఆగో, ఈడ ఆగో, కింద ఉన్నాయి. ఆగో పువ్వులు తెంపు. పువ్వులు చెప్తున్నా పోతావా పోతావా? ఏడువరాది అయిపోయింది, బందికాని అయిపోయింది. అయితే నింపుకో. ఇప్పుడే ఎందుకు కావాలి? ఏడ కింద పడుతుంది, మంచిగా పట్టుకో. పొప్పడకాయ తెంపుకొని పోదాం. పొప్పడికాయ ఏడ పెడతావు? వీడికే మన బట్టలు ఆ బ్యాగులు పెట్టుకొని ఇక్కడ ప్లేస్ లేదంటే ఇంకా మన పొప్పడికాయ పెడతాం. ఇంట్లో మక్కుతాయి కదా, మక్కుతుంది. ఎట్లా ఏడ పెడతావు? సంచి కావాలి ఇంకోటి పెద్దది. సంచి తీసుకొని ఇవన్నీ ఒక దాంట్లో వేసి పెట్టేస్తే ఇలా మక్క బుట్టలు ఉన్నాయి.
ఈడెక్కడ నేను మొక్కజొన్న ఎవ్వరు పెట్టలేదు చుట్టుపక్కల. ఇక్కడ ఎవరో ఏదో పని చేస్తున్నారు చైన్లా. ఇక్కడ ఇక్కడ పని అయితే చేస్తున్నారు. ఓ ఏంటిదిరా కవరా? పట్టుకో చెల్లెని పట్టుకో, ఆనే ఉండరు ఇద్దరు. ఆ కుక్క పోతుంది, ఆ కుక్క పిల్లలు. నీ ఒక్కదాని మనం చాలా మస్తు అవుతుంది కదా. కాళ్ళకి చేతులకు మా అమ్మకి మీ మమ్మీ మమ్మీకి వాళ్ళు ఇస్తారు కదా, ఆడ వాళ్ళు తెస్తారు. ఇంకా నేను అందుకోసం అని ఇది దాకా వచ్చాను. పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు అది తెంపు, న్యాచురల్. ఓ ఏ చిట్టమ్మ ఇటు రాకు, ఆనే ఉండి వస్తున్నా. వాళ్ళ ఇంట్లో మందం ఉంది. సరే ఉన్నంత 2-3 ఉన్నాయి. పుదీనా పుదీనా ఏమొద్దు ఇప్పుడు ఇంట్లోకి మన ఇంట్లో మరి తెంపు. మరి ఇక్కడైతే పుదీనా ఉంది, ఇంకా చాలా ఉండే కానీ ఇక్కడంతా మన్ను పోసారు. మొత్తం పుదీనా ఉండే అప్పుడు కదా. అక్కడ సైడ్ కూడా కొంచెం ఉంది, మట్టి పోసారు పుదీనా మీద. డాడీ అడిగిపోతాడు దాది ఏంటి చిట్టి డాడీ. అయ్యో అన్ని ఉన్న పొల నువ్వు పోతావు. ఏమైంది చిట్టమ్మ? ఏంటమ్మా? పువ్వనా? పువ్వు తెంపుకరా పో చిట్టి. ఇక ఏడిపోతుందా ఏమో కాయ పోయింది. అందుకే అడుగు పెట్టు, అందుకో ఏం కత్తి. ఏమైంది? అయ్యో ఏం కత్తి చెప్పు మీకు. ఏం కాదు, కడుక్కో. ఏం కాదు, పూజని ఒక కవర్ తేవాలి ఇంట్లో నెత్తి. అవి అయితే తీసుకో. వా 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 మంచి బాయ్. పుదీనా లేచినాం ఇక్కడ వచ్చినా. సార్ మస్తు అయితే అయితే తెలుసా కొంచెం అవుతుందా? కొంచెము అది కోన్ మైదాకి తెచ్చాను లేయాలి. ఆషాఢంలో ఆకు మైదాకు పెట్టుకోవాలా? ఇంకా లేవా ఇక చెట్లు ఏడా? మైదాకు చెట్టు నేను కూడా తెంపుతున్నా ఇక మైదాకు. ప్లేస్ ఉంది ఆడ అంటే కింద చెట్లు పెడుతుంది అన్ని ఆడ పెట్టాలి. ఇక తీసుకు అది తెంపు పడకాయ. నేనైతే తెంప, ప్లేస్ ఉండదు, ఏడ పెడతాం? నేను ఏదైనా పెడతా, నీ ఇష్టం అది. తెంపబ్బా. నేనైతే పెట్టుకోను. పండు తెంపుతుంది ఇప్పుడు పొప్పడికాయ. ఫస్ట్ టైం తెంపిన నేనైతే ఇది, ఎప్పుడు కూడా తెంపలే ఇట్లా. కానీ రెడ్గా ఇందాక పాలు కలుతున్నాయి, పాలు వెళ్తున్నాయి. ఉల్లిగడ్డలు తెంపు. ఎక్కాలంట చెట్టు. చెట్టు నేనేడెక్తా? కొమ్మలోంచు, ఇట్లా కొమ్మలోంచి తెంపు. ఇట్లా పట్టుకో, మరి నేను తెంపుతా. అదే కింద పడుతుంది. పట్టుకో. బకెట్ ఎక్కితే అందులో అది తిరిగే అంత అందులో పడతావు. బకెట్
లాత లాత ఉన్నాయి కదా ఇదిరా బాకి ఒక పెద్దగా అనుకో అదే అనుకో నిన్న అగ్గనేలే నాకు తెప్పు అది తెంపు ఇరువు ఏం కాదు నువ్వు ఇరువు మంచిగా ఉంటేనే తీసుకుంటుంది అది లాతది అంత కోసిచ్చిన లాతది అది అంత లేదు కొడవలు తేవన్నా మరి దానికి ఇస్తుంది పిల్ల వంతలేదు అయితే మంచిగా కనబడుతుంది నాకు అట్లా ఇష్టం ఇట్లా నల్లది ఇష్టం ఉండదు గిడి ఉంది చూడు ఇగో గిట్ల గ్రీన్ గట్లాంటిది ఇష్టం నాకు మంచిగా అనిపిస్తుంది అట్లా చూస్తే కానీ పురుగులు ఉన్నాయా అటు సైడ్ మంచి లేదని ఇటు సైడ్ వచ్చిండు ఇటుది ప్రియాంక ఇటుది ఏమన్నా దిగుతావా ఇంకొంచెం చూడు ఇవాటి గట్ల బాగుంటుంది తెప్పుకో మరి ఇది ఏంది నీ ముంగట ఉంది ఎత్తి మీద సున్నం పూసుకుంటుంది కూరలు వేస్తే పెద్ద పెద్ద ఉంటాయి ఏ చిట్టమ్మా ఏం చదువుతున్నావు? మళ్ళీ అది కూడా ఏమి ఇవ్వాలి వద్దా అవసరం లేదా సరే చెరుకు అయిందా ఇప్పుడైతే వెళ్ళిపోవాలి ఇంటికి వెళ్దామా? తిన్నాం మేము తిని వెళ్ళినాం. పోతాం నేను మళ్ళీ వాన వస్తే కష్టం దూరం కదా ఊరికంటే ఏమన్నా ఆడి పోవాలి ఊరికైనా గదే ఈకైనా గదే రాజబాబు వేస్తుండట చూస్తాడట బాగుంటూ ఏడుండు మన ఈయన చేపడాడు బాగుందా? తూపా తీరిందా? తాత నీళ్ళు వద్దా? ఇజా ఏంద్రా కుక్కి తురుకు వస్తుంది మనిషి నీ మీదకి వస్తుంది. ముక్కులు ఎక్కువ కదా కోతి ఏడుంది? వాడొక కోతి ఉంది ఇప్పుడు దాకా ఇరికైనా ఒక కోతి పోయింది కోతే కొట్లాడుతుంది దాని మామిడికాయ దొరికింది ఏడుంది? గదేంది అగ్గో ఆడుంది కోతి కనిపించింది మర్చి ఏ కోతి ఏమో తింటుందిరా వచ్చింది కోతి 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 సీన్ బాబాయ్ కోతి వచ్చిందా? ప్రియాంక అయితే మళ్ళీ ఒకటి అయితే తెంపుతుంది. తెంపినా ఏముంది బల్లా బల్లికి భయపడతారా తెంపు నడు ఆయన ఏదేంది కలర్ ఎక్కువ తెంపు ఏదైనా ఒకటి తెంపిందిరా ఓపెన్ చేయలేదురా పండు మక్కిందా చూపేటు చిప్పల పండు ఇటు చూపిరా అని ఇప్పుడు పట్టుకోవాలి సరే మరి పోయేస్తాం. పోయిరండి నడు అట్లా నడు ఇక అట్లా నాడు ఇంకేమది పంపిస్తాను. ఫోన్ చేయి ఇప్పుడు అమ్మ ఫోన్ చెప్తున్నాము. అమ్మ ఫోన్ చేస్తాడు ఇంటికనే ఉన్నాడు. ఇట్లా పట్టుకో సంచిగా మళ్ళీ బండి అక్షయ్ నిమాష్ దిగు మళ్ళీనాక మస్తు మొబైల్ ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్. ఇప్పుడైతే రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం హైదరాబాద్కి. వర్షం అయితే వస్తుంది మేము వస్తున్నాం కొంచెం తగ్గింది. ఒంటి మామిడి వరకు అయితే వచ్చినాము. ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయింది.
మళ్ళీ ఇప్పుడే తగ్గింది. వర్షమే లేదు ఇక్కడ కూడా లేదు, కేవలం జస్ట్ బ్యాక్ సైడ్ ఒక 2 మీటర్స్ దూరంలోనే వర్షం ఉంది. మనం కొంచెం వెనుకకు వస్తే ఇప్పుడు తడుస్తుండే అటు మన సైడ్ వస్తుంది వర్షం, అటు సైడ్కే వస్తుంది ఈడొచ్చింది మళ్ళీ కొంచెం తిప్పుడు వచ్చింది. మా కబుట్ట దగ్గర అయితే ఆపు ఏంటో టంకి కావాలంట, చల్లని వాతావరణంలో వేడి వేడి టంకి అయితే తింటది. ఒక చాయ్ కూడా తాగుతాం పిస్తా హౌస్ కాడ. రెండు తీసుకోనా ఒకట? ఒకటి తీసుకో ఫస్ట్ అయితే. ఎవరమ్మా మీది? ఎవరైనా మొలుగా? జస్ట్ మిస్ వర్షంలో అయితే తడిచిపోతుండే మేము, పిల్లలు కూడా ఉన్నారు కదా, చాలా ఇబ్బంది అవుతుండే. కానీ మొలుగు దగ్గరికి వచ్చేసరికి వర్షం అయితే లేదు, ఇక్కడ కూడా లేదు. కంకులు తీసుకుందాం అని చెప్పేసి అయితే ఆయనము. ఇప్పుడైతే వేడి వేడి కంకులు అయితే తీసేసుకుందాం, ఒకటి తీసుకుందాము, దేనికైతే తింటా అని చెప్పింది. వర్షము మొలుగు రాకముందుకు పడ్డది. ఒంటి మామిడి ముంగడుకుందా ఇంకా? కదా వర్గాలు కమ్మని కాడికని ఇటు పడ్డది. మంచిగా చెట్టు ఫ్లవర్స్ అయితే మొత్తం వాడిపోయినాయి. ఇవైతే మంచిగా ఉన్నాయి, కానీ ఇవి మంచిగా ఉన్నాయి, కొన్ని వాడిపోయినాయి. దాని కిందనే వేసిన. మీ స్కూల్కి తీసుకురామన్నారు కదరా? పెద్ద ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరు చూసి నాకు షార్ట్ అవుతుంది. అంత పెద్ద అవుతుందారా నీ చెట్టు? ఇప్పుడు అంత పెద్ద అవుతుంది. ఇప్పుడు ఒళ్ళంతా ఉరుగుతుంది. ఓకే అండి, అందరికీ బాయ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతవరకు బాయ్, మళ్ళీ ఒక వీడియోలో కలుసుకుందాం. మా చిట్టమ్మ వచ్చేసి ఇప్పుడే లేచింది, ఊర్లో పడుకుందంటే మళ్ళీ ఇప్పుడే లేచింది. ఇక మేము మధ్యలో మొలుగులో కొనుక్కున్న కంకి అయితే ఇప్పుడు తీసుకొని తింటుంది. ఇక ఆకలి అవుతున్నట్టుంది, మంచిగా కొరుకుతుంది ఇక పిట్టలాగా కదా చిట్టి? ఎలకలా కొరుకుతున్నావా? బండి తీయమంటున్నా.